వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజెస్. టెట్ మరియు డిఎస్సి ఇతర టీచర్ రిలేటెడ్ పరీక్షలలో తప్పనిసరిగా అన్ని మెథడాలజీకి సంబంధించిన విద్యార్థులు, ఎడ్యుటీ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్లో బయాలజీ, ఫిజిక్స్, మ్యాథ్స్, సోషల్, ఈవెన్ లాంగ్వేజెస్కు సంబంధించిన రిక్రూట్మెంట్ టెస్ట్లు అయినా కూడా తప్పనిసరిగా అడగబడుతున్నటువంటి టాపిక్ ఎడ్గర్ డేల్ అనుభవ శంకువు, ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఈ క్లాస్ చివరి వరకు మీరు వింటే ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ పైన ఏ కోణంలో ప్రశ్న అడిగినా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఎడ్గర్ డేల్ ఒక ప్రముఖ అమెరికన్ విద్యావేత్త. ఈ శిక్షణ సాంకేతిక శాస్త్రానికి సంబంధించి పితామహుడు. ఎడ్గర్ డేల్ విద్యారంగంలో ముఖ్యంగా ఈ శ్రవణ దృశ్య విద్య, ఆడియో విజువల్ పద్ధతులపైన కృషి చేసినటువంటి వ్యక్తి ఎడ్గర్ డేల్. ఎడ్గర్ డేల్ అంటే చాలామంది అదొక భావన అనుకుంటారు, కానీ ఎడ్గర్ డేల్ అంటే వ్యక్తి పేరు. ఎడ్గర్ డేల్ అనుభవ శంకు, ఎడ్గర్ డేల్ కోన్. మీకు తెలుసు, కోన్ అనేది ఒక 3 డైమెన్షనల్ షేప్లో ఉంటుంది, త్రిమితీయ ఆకారంలో ఉండేది కోన్. గతంలో ఒక మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించి కూడా ఈ బిట్ అడగడం జరిగింది. ఎడ్గర్ డేల్ ఎక్స్పీరియన్సెస్ ఏ రూపంలో ఇచ్చాడు, ట్రయాంగిల్ రూపంలో ఇచ్చాడా, కోన్ రూపంలో ఇచ్చాడా అని అడగడం జరిగింది. సో ఎడ్గర్ డేల్ అనుభవ శంకు, ఎడ్గర్ డేల్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 1946లో ఎడ్గర్ డేల్ తన పుస్తకం ఆడియో విజువల్ మెథడ్స్ ఇన్ టీచింగ్, ఎప్పుడైనా అడుగుతాడు, ఎడ్గర్ డేల్ తన అనుభవాలకు సంబంధించిన త్రిమితీయ పట్టికను ఏ పుస్తకంలో వివరించాడంటే ఆడియో విజువల్ మెథడ్స్ ఇన్ టీచింగ్ 1946లో ఈ పుస్తకంలో ఈ ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి నమూనాను పరిచయం చేశారు అమెరికా దేశానికి చెందిన ఎడ్గర్ డేల్. ఈ ఎడ్గర్ డేల్ అనుభవ శంకు, ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అభ్యసన అనుభవాలు, మనం తరగతిలో పాఠశాలలో ఏర్పాటు చేసేటువంటి ఎక్స్పీరియన్సెస్ను వివరించే ఒక దృశ్య నమూనా, ఒక విజువల్ పిక్చర్ ఈ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఎడ్గర్ డేల్ అనుభవ శంకు అభ్యసన అనుభవాలను అత్యంత ప్రత్యక్ష డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి మూర్త కాంక్రీట్ స్థాయి నుండి అత్యంత సాధారణ అమూర్త స్థాయి వరకు ఎలా పురోగమిస్తాయో వివరించేటువంటి ఒక త్రిమితీయ పట్టిక ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సింపుల్, మనం ఉపయోగించేటువంటి అనుభవాలు, అది ఉపన్యాసం కావచ్చు, ప్రాజెక్టు పద్ధతి కావచ్చు, వాటి ప్రాధాన్యత క్రమంలో కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, మూర్తము నుండి అమూర్తానికి, ప్రత్యక్ష అనుభవాల నుండి పరోక్ష అనుభవాలకు వర్గీకరించడం జరిగింది. ఇక్కడ ఆ ఆర్డర్ గుర్తుంచుకుంటే తప్పనిసరిగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనం ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఒక ఎడ్గర్ డేల్ అనుభవ శంకువు, కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అభ్యసన అనుభవాలు ఎక్కువగా ప్రత్యక్షంగా అభ్యసన అనుభవం ఏర్పరిచినప్పుడు నేర్చుకుంటారు. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యసన అనుభవాలు జరిగితే గుర్తుంచుకునే సామర్థ్యం, అభ్యసించే ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరిగింది ఎడ్గర్ డేల్. చాలా సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రోడ్డు భద్రత విద్య ఉంది, రోడ్డు భద్రతకు సంబంధించిన నియమాలు ఉన్నాయి. ఒక ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లో బోర్డు పైన రాస్తూ ఉపన్యాసం ద్వారా చెప్పవచ్చు. అయితే ఆ రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి గుర్తులు కానీ నియమాలు కానీ విద్యార్థులు ప్రత్యక్షంగా ఒక 4 రోడ్ల కూడలిలో నిలబడి ఆ గుర్తులను నియమాలను పాటిస్తే ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. సింపుల్, ఒక సైన్స్కు సంబంధించిన సూత్రాన్ని, నియమాన్ని టాక్ అండ్ చాక్ మెథడ్లో ఉపన్యాసంలో చెప్తే ఎక్కువ కాలం గుర్తుంచుకోడు. అదే ఒక ప్రయోగశాలకు తీసుకెళ్ళి విద్యార్థి చేత స్వయంగా ప్రయోగం చేయిస్తూ బోధిస్తే ఎక్కువ కాలం విద్యార్థి గుర్తుంచుకుంటాడు, ప్రభావవంతంగా అభ్యసిస్తాడు. ఇదే ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యొక్క ముఖ్య థీమ్, ఉద్దేశం. కనుక ఇక్కడ ప్రత్యక్షంగా నేర్చుకునే అభ్యసన అనుభవాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ, పరోక్షంగా నేర్చుకునే అభ్యసన అనుభవాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఒక కోన్ రూపంలో గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైనా కోన్ ఐస్ క్రీమ్ కూడా ఈ విధంగా ఉంటుంది. ఈ వెడల్పుగా ఉన్న భాగంలో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, చాలా ఎక్కువగా ఐస్ ఉంటుంది. ఈ నేరోగా ఉండేటువంటి ఈ యొక్క కోన్ ఐస్ క్రీమ్కి సంబంధించిన భాగంలో
ఎక్కువ ఐస్ ఉండదు, మంచి మంచి డ్రై ఫ్రూట్స్ ఉండవు. కొన్ని సందర్భాలలో ఖాళీ భాగం కూడా ఉంటుంది, కొంతమంది అది కూడా కొనుక్కొని తింటూ ఉంటారు. ఇక్కడ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక కోన్ ఐస్ క్రీమ్ గుర్తుంచుకోండి. వెడల్పుగా ఉన్న భాగంలో ఉండే అనుభవాలు ప్రభావవంతమైనవి, వెడల్పుగా లేని ఉండేటువంటి కోన్లో ఉండేటువంటి అనుభవాలు ప్రభావవంతమైనవి కావు. ఎడ్గర్ డేల్ రూపొందించిన ఈ యొక్క కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఈ విధంగా ఉంటాయి అనుభవాలు. దిగువ నుంచి ఎగువకు వెళ్ళే కొద్దీ అభ్యసన అనుభవాలు అత్యంత ప్రత్యక్ష స్థాయి నుండి అత్యంత సాధారణ స్థాయి వరకు పురోగమిస్తాయి. చూడండి, ఇక్కడ ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు ఈ యొక్క శంకు దిగువ భాగాన్ని ఉంటాయి. పరోక్ష అనుభవాలు, ఉపన్యాసం, అమూర్తంగా నేర్చుకునే అంశాలు శంకు ఎగువ భాగాన ఇవ్వడం జరిగింది. కనుక ఇక్కడ ఒక బిట్ అడగవచ్చు. ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఈ శంకు దిగువ భాగం నుండి ఎగువ భాగానికి వెళ్ళే కొద్దీ అభ్యసన అనుభవాలు పరోక్ష అనుభవాలు లేక అమూర్త అనుభవాలు, ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ అబ్స్ట్రాక్ట్ ఎక్స్పీరియన్సెస్. ఈ యొక్క అనుభవ శంకు కోన్లో దిగువగా ఉండేటువంటి అనుభవాలు ప్రత్యక్ష అనుభవాలు, కాంక్రీట్ ఎక్స్పీరియన్సెస్. ఇవి గుర్తుంచుకోండి. దిగువ నుంచి ఎగువకు, ఎగువ నుంచి దిగువకు ఉండేటువంటి అభ్యసన అనుభవాలు చాలా సింపుల్గా నేర్పిస్తాను. నోట్స్ దగ్గర పెట్టుకొని రాసుకుంటూ వినడానికి ట్రై చేయండి. మొత్తం అభ్యసన అనుభవాలు దిగువ నుంచి ఎగువకు ఒక 11 అనుభవాలు ఉన్నాయి. ఈ ఆర్డర్ గుర్తుంచుకుంటే తప్పనిసరిగా ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు 2, కల్పిత అనుభవాలు, ఇంగ్లీష్లో కంట్రైవ్డ్ ఎక్స్పీరియన్సెస్. ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు అంటే డైరెక్ట్ అండ్ పర్పస్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. 3వది నాటకీకరణము. 4వది ప్రదర్శనలు, నిరూపణలు. 5వది క్షేత్ర పర్యటనలు. 6 ప్రదర్శితములు. 7వది టెలివిజన్. 8 చలనచిత్రాలు. 9 స్థిర చిత్రాలు. 10 దృశ్య సంకేతాలు. 11 శాబ్దిక సంకేతాలు లేక శాబ్దిక చిహ్నాలు. వీటిని ఎలా గుర్తుంచుకోవాలి? వీటిని చిన్న చిన్న భాగాలుగా గుర్తుంచుకోండి. మొదటి 2 దిగువ నుంచి ఎగువకు ప్రత్యక్ష అనుభవాలు, కల్పిత అనుభవాలు, ఇది ఒక జతగా గుర్తుంచుకోండి. ఆ తర్వాత నాటకీకరణము, ప్రదర్శనలు, నిరూపణలు, ఇది ఒక జతగా గుర్తుంచుకోండి. ఆ తర్వాత క్షేత్ర పర్యటనలు, ప్రదర్శితములు. ఎక్కడైతే క్షేత్ర పర్యటనలకు వెళ్తామో అక్కడ మనకు కొన్ని ఎగ్జిబిట్స్ కనపడతాయి, ప్రదర్శితములు కనపడతాయని ఊహించుకోండి. ఆ తర్వాత టెలివిజన్, చలనచిత్రాలు, ఇది ఒక జతగా గుర్తుంచుకోండి. మళ్ళీ గుర్తుంచుకోండి, ప్రత్యక్ష అనుభవాలు, కల్పిత అనుభవాలు ఒక జత, నాటకీకరణము, తర్వాత ప్రదర్శనలు, నిరూపణలు ఒక జత, క్షేత్ర పర్యటనలు, ప్రదర్శితములు ఒక జత, టెలివిజన్, చలనచిత్రాలు, మోషన్ పిక్చర్స్ ఒక జత. ఆ తర్వాత మిగిలిన 3 కలిపి ఒక లింక్ ఏర్పరచుకోండి. స్థిర చిత్రాలు, స్టిల్ పిక్చర్స్, దృశ్య చిహ్నాలు, దృశ్య తర్వాత చాలా లీస్ట్ శ్రవణ చిహ్నాలు, శాబ్దిక పరమైనటువంటి అంశాలు. నోట్స్ రాసుకుంటూ ఈ జతలుగా నేర్చుకుంటే దిగువ నుంచి ఎగువకు ఈజీగా నేర్చుకుంటారు. అదేవిధంగా ఎగువ నుంచి దిగువకు ఎప్పుడైనా ఒక ఆర్డర్ అడగడానికి అవకాశం ఉంది. శంకు ఎగువ భాగాన మొదటిది, 2, 3వ అనుభవం, ఈ విధంగా చివరి వరకు 11 అనుభవాలు ఎగువ నుంచి దిగువ కూడా నేర్చుకుంటే దాదాపుగా 80% ఆఫ్ ద టాపిక్ మీకు పట్టు ఉన్నట్లు. ఏ కోణంలో బిట్ అడిగినా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. గతంలో ఒక పోటీ పరీక్షలో ఈ బిట్ అడగడం జరిగింది. ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువులో పై భాగంలో ఉండే అనుభవాలు ప్రత్యక్ష ప్రయోజిత అనుభవాలు కాదు, దృశ్య సంకేతాలు కాదు, ప్రదర్శనలు కాదు. ఆన్సర్ శాబ్దిక సంకేతాలు, వెర్బల్ సింబల్స్.
మరొక ప్రశ్న, ఎడ్గర్ డేల్ అభ్యసన అనుభవాల శంకువులో క్రింది నుండి పైకి వెళ్ళే కొలది అభ్యసన అనుభవాలు ఈ లక్షణంలో పెరుగుదల కనపడుతుంది. ద లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఎడ్గర్ డేల్స్ కోన్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ while moving from bottom to top increase in abstractness, idealness, concreteness, simplicity. అమూర్తమత్వము, ఆదర్శనీయత, మూర్తమత్వము, సరళత. ఆన్సర్ ఏంటంటే ఇక్కడ అమూర్తమైన అనుభవాలు ఈ యొక్క ఎడ్గర్ డేల్ అనుభవ శంకు ఎగువ భాగాన ఉంటాయి.